భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యే భర్త హరిసింగ్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. డి అంటే డి అంటూ సవాళ్లు ప్రతి సవాలు విసురుతున్నారు. ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలకు దిగారు. పొంగులేటి అనుచరుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఇల్లందులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి హరిసింగ్ దంపతులపై మండిపడ్డారు. డబుల్ పీజీలు చదివామని విర్రవీగుతున్న హరిసింగ్ విద్య కాదు విజ్ఞానం ఉండాలని హితవు పలికారు. సతీమణిని పక్కన పెట్టి దమ్ముంటే నేరుగా ఆయననే తనతో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తనపై చేసిన భూ కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాలకు సిద్ధమన్నారు కోరం కనకయ్య. దీనికి కౌంటర్ గా ఇల్లందు ఎమ్మెల్యే భర్త మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్ నాయక్ స్పందించారు. కోరం కనకయ్య తనపై చేసిన సవాల్ను స్వీకరిస్తానని, కోరం కనకయ్య దమ్ముంటే జడ్పీటీసీ పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని ప్రతి సవాల్ విసిరారు. సో మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, నీ మీద కాదు నా పోటీ. నువ్వు నీకు చేతనైతే రేపే చూపించి గెలిపించి రిజైన్ చేయరాదు. నీ స్థాయి జెడ్పీటీసీ కదా, జెడ్పీసీ చైర్మన్ మా ముఖ్యమంత్రి ఇచ్చారు కదా, మంచిది. అక్కడ వరకు నీ సవాల్ని స్వీకరిస్తుంది ఆ కోరం కనకయ్య. మా ఓడేమో నీ దందాలు, నీ భూ కబ్జాల యొక్క నిర్వచనాలు చెప్పి నిరూపించకపోతే నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తా అంటున్నాడు. నీ చేతిలో ఉంది కదా రేపు జెడ్పీటీసీ. ఎందుకంటే నువ్వు హరిప్రియ అంటే నీకు భయం, నువ్వు హరిప్రియ పేరంటేనే నీకు పడుతుంది. అందుకని హరిప్రియాని పోటీకి రమ్మని చెప్పట్లేదు. ప్రభుత్వం ఇచ్చిన ఫలాలు ఎక్కడికి తీసుకుపోతారు, ఎవరికి చేంజ్ చేస్తున్నారు? ప్రతి కూడా ప్రజలకు సేవ చేసేటువంటి గుణంలో మాట్లాడేవాళ్ళు అవును. ఎంతమంది బలం చేస్తుంది. హర్షిక నాయకుడు ధైర్యంగా ఉంటే దమ్ముంట విధంగా వాళ్ళ సతీమణి పక్కన పెట్టి నా మీద పోటీ చేయండి. పిల్లలు పిచ్చి మాటలు, పిచ్చి వాగుడు, ఏ బాగా చదువుకున్నాం, ఏ విద్యావంతులు ఇవన్నీ ప్రజలు తెలుసు. ఎల్లంగా ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసు. ఈ కార్యక్రమం అంటే మీరు ఎవరైనా చెప్పి మీరు ఏం చేస్తున్నారు, రాత్రి మాట్లాడుకో పొద్దున ఇంటిపోతుంది, రాత్రి ఇద్దరు మాట్లాడుకుంటారు, పొద్దున ఎవరికో వాళ్ళు చేసుకుంటారు. అటు ఒకరు మంచి ఒకటి పబ్లిక్. ఇవి మీరు చేసే కార్యక్రమం, ఇది చేసే వేసారు. ఇక పోతే భూదండాలని చెప్పి చెప్పారు.